హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద మూవీ క్యాన్సర్ గోట్ ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అన్నమాట. సో మూవీ అయితే నిన్న రిలీజ్ అయింది, కొద్దిగా లాగ్ అయింది, ఏమనుకోకండి. సో పర్లేదు, మా విజయ్ తలపతి గారి లాస్ట్ మూవీ అన్నమాట. సో చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉంటాయి, చాలా మందికి ఉంటాయి. ఎక్స్పెక్టేషన్స్ ఎవరికి ఉంటాయి చెప్పండి. సో నాకైతే హోప్ఫుల్లీ బాగా ఎక్స్పెక్టేషన్స్ అయితే మూవీకి వెళ్ళాను. సో ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అయిందా లేదా అనేది రీచ్ అయిందనే చెప్తాను నేనైతే. ఎందుకంటే లాస్ట్ మూవీ ఏ రేంజ్లో ఉంటుంది, మరి ఫ్లాప్ పడితే మాత్రం ఇక వేరే ఎక్కడికే వెళ్ళిపోతాయి మూవీ అని చెప్పేసి అనుకున్నా. 400 crores బడ్జెట్ పెట్టి తీశారు, అందులో వస్తాయో రావో అని అనుకున్నా. ఈ మూవీకి రెమ్యునరేషన్ వచ్చేసరికి 200 crores దాకా తీసుకున్నారు విజయ్ తలపతి గారు అయితే. సో అది పక్క పెట్టాను. మూవీ నాకు ఎట్లా అనిపించింది అంటే సూపర్ అనిపించింది. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ బాగా హ్యాండిల్ చేసింది అనిపించింది డైరెక్టరు. ఫస్ట్ 40 minutes మీరు ఓపికగా కూర్చొని మూవీ చూస్తే మాత్రం ఒక 30 to 35 minutes అట్లా చూసి అట్లా ఓపిక మీకుంటే, ఆ ఓపిక మీకుంటే మాత్రం తర్వాత ఎక్కడ కూడా డౌన్ కాదనమాట. మూవీ వెళ్తూనే ఉంటుంది. సో ఒక ఎమోషన్ కాడ స్టార్ట్ అవుతుంది, అక్కడ నుంచి వెళ్తూనే ఉంటుంది అన్న మూవీ, ఎక్కడ డౌన్ కాదు. ట్విస్ట్లు అయితే మామూలుగా ఉండవు, వేరే లెవెల్ ఉంటాయి. మనకు సస్పెన్స్ మెయిన్ బాగా థ్రిల్లింగ్ చేశారన్నమాట. సో డ్యూయల్ రోల్ బాగా హ్యాండిల్ చేశారు. ఆ డీఏజింగ్ కానీ ఎవ్రీథింగ్ ఒక ప్రాపర్ రీజన్స్ అయితే పెట్టారనమాట బ్యాక్ సైడ్లో. సో ట్విస్టులు కూడా మామూలుగా లేవు. సో ఫైట్స్ అయితే వేరే లెవెల్ ఉంటాయి. విజయ్ తలపతి వర్సెస్ ఇళయ విజయ్ తలపతి. సో అదైతే బాగుంది, అండ్ సాంగ్స్ కూడా బాగుంటాయి. సో ఫస్ట్ సాంగ్ అయితే నాకు అంత ఎక్కలేదు, కానీ మిగతా సాంగ్స్ అయితే వేరే లెవెల్ ఉంటాయి. ముఖ్యంగా మీనాక్షి చౌదరితో ఒక సాంగ్ ఉంటుంది. సో ఆ సాంగ్ కూడా వేరే లెవెల్ ఉంటుంది. సో స్క్రీన్ ప్లే అయితే చాలా బాగుంటుంది, ఎక్కడ ల్యాగ్ అయితే ఉండదు. ఒక 40 minutes తర్వాత నుంచి 40 minutes దాకా కొద్దిగా బోరింగ్ ఎక్కిస్తూ ఉంటారు, స్టోరీలోకి తీసుకుపోవడానికి ట్రై చేస్తారు. అండ్ సినిమాటోగ్రఫీ ఉంటుంది, వేరే లెవెల్ ఉంటుంది. బైక్ సీక్వెన్స్ ఉంటుంది, ఇద్దరు పోస్టర్లో చూపెట్టారు కదా. సో ఆ పోస్టర్లో ఉన్న సీక్వెన్స్ జరుగుతున్నప్పుడు అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ క్లైమాక్స్ అయితే ఇక చెప్పనక్కర్లేదు, వేరే అంటే వేరే ఉంటుంది. సో మూవీ ఓవరాల్గా చాలా బాగుంది. అండ్ ఈ మూవీ ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్. సో నాకు ఒకటి అర్థం కాదు ఏంటంటే, ఇది లాస్ట్ మూవీ అని చెప్పారు కదా. సో లియో 2 ఉంది అని అఫీషియల్గా లోకేష్ కనకరాజు గారే కన్ఫర్మ్ చేశారు. సో అది అయిపోయిన తర్వాత ఎల్సీ క్లైమాక్స్లో అయితే విక్రమ్ 2లో అయితే ఇవన్నిటికీ సెండ్ ఆఫ్ పడతాయి. సో ఖచ్చితంగా మళ్ళీ విజయ్ తలపతి రావాల్సిందే. సో మళ్ళీ ఎండ్ అని చెప్పేసి అట్లా ఏం చేయకుండా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఆయన పాలిటిక్స్లో ఉంటూ కూడా ఓజీ సినిమా ఇంకా షూటింగ్ అవుతూనే ఉంది. ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ ఉంది. సో ఇవన్నీ ఉన్నాయి కదా. సో అట్నే విజయ్ తలపతి గారు కూడా చేస్తారని నా ఒపీనియన్ అన్నమాట. సో మూవీ అయితే ఓవరాల్గా బాగుంది. ఈ మూవీ చూసే ప్రయత్నం చేయండి. చాలామంది నెగిటివ్ రివ్యూస్ ఇస్తారు. సో అట్లయితే తప్పనమాట, ఏదో ఫ్లాప్ అని చెప్పేసి అది ఇది అని అంటాను. మూవీ స్టోరీలో దమ్ము ఉందన్నమాట, స్క్రీన్ ప్లేలో దమ్ము ఉంది. సో అదైతే నాకు నచ్చింది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా గోట్ మూవీ రివ్యూ అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.